నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వార్డుల్లో డ్రైనేజీ సమస్యలపై ప్రతిపాదనలు వార్డు ఇన్ఛార్జీలు అందజేయాలి. గూడూరు పట్టణంలో డ్రైనేజీ సమస్యలపై మున్సిపల్ మరియు సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించి మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ప్రభుత్వాలు పేదలకు ఉచిత విద్యా వైద్యం అందించాలి. పెళ్లకూరులో జరిగిన పలు సేవా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీతో కలిసి ప్రారంభోత్సవాలు నిర్వహించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. అహర్నిశలు పేద ప్రజల అభివృద్ధికి పాటుపడే ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రమే. సీఎం చంద్రబాబు నాయుడు మొదటిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. నూతన పాలక మండలి ఆధ్వర్యంలో దేవాలయాలు మరింత అభివృద్ధి చెందాలి. గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. వార్డుల్లో డ్రైనేజీ సమస్యలపై ప్రతిపాదనలు వార్డు ఇన్ఛార్జీలు అందజేయాలని, సచివాలయ సిబ్బంది వార్డు ఇన్ఛార్జీలు ఒకరికొకరు సహకారం అందించుకుంటూ ప్రజలకు సక్రమంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో సచివాలయ సిబ్బంది మరియు టీడీపీ వార్డు ఇన్ఛార్జీలు మాజీ కౌన్సిలర్లతో ఎమ్మెల్యే సునీల్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగా మొదటిసారిగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు సందర్భంగా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి ఎమ్మెల్యే మరియు నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం సచివాలయ సిబ్బందితో పలు అంశాలపై చర్చించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ వార్డుల్లో డ్రైనేజీ కాలువల సమస్యలు ఎక్కువగా ఉందని ప్రజలు తెలియజేస్తున్నారని, వార్డు ఇన్ఛార్జీలు ఎక్కడెక్కడ డ్రైనేజీ కాలువలు కావాలో వాటి ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. సచివాలయ సిబ్బంది ప్రజలు మరియు నాయకులను గౌరవించి విధులు నిర్వహించాలని, ఎక్కడైనా అనర్హులు పెన్షన్ తీసుకుంటూ ఉంటే మా దృష్టికి తీసుకురావాలని కోరారు. మా మినిస్టర్ గారు నారాయణ గారు మంచి మనసు ఈ పురపాలక సంఘానికి మనం కూడా 1 కోటి రూపాయలు 15 ఫైనాన్స్ కింద ఇవ్వడం జరిగింది. అలాగే వాటర్ వర్క్స్ కూడా శాంక్షన్ చేసిన డబ్బులు. అట్లాగే మళ్ళీ కాలువలు అంటే రోడ్లు అయితే మనం వేసాం. గతంలో నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు, కింద వైస్ చైర్మన్ ఉన్నప్పుడు చాలా రోడ్లు వేసాం గూడూరులో. ఆల్మోస్ట్ కానీ చాలా వరకు పోయినాయి. కాబట్టి ఇప్పుడు ప్రధానంగా డ్రైనేజ్ ప్రాబ్లం బాగుంది గూడూరు మున్సిపాలిటీలో. కాబట్టి ఇక్కడ ఇన్ఛార్జ్ రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అందరూ కూడా, రేపు సాయంత్రం లోపల మీ వార్డుల్లో ఎక్కడైతే మళ్ళీ డ్రైనేజీలు పనికిరాకున్నాయో ఆ డ్రైనేజీలు ప్రపోజల్ పెట్టించండి. దాంతోపాటు మీరు సచివాలయ సిబ్బందిని తీసుకెళ్ళి వాళ్ళు కూడా ఇన్స్పెక్ట్ చేయించి ఆ డ్రైన్స్ రేపు సాయంత్రం లోపల తెచ్చి మీరు ప్రపోజల్స్ ఇవ్వండి. మరి లేట్ చేసి ఇచ్చామంటే ఏం చేయలేము, పంపించిన నేనేం చేయలేను. మళ్ళీ చెప్తున్నా ఇన్ఛార్జీలకి, మేము ఆడకపోయినాం ఏడకపోయినాం మా దగ్గర లేకపోయినా అంటే నేనేం చేయలేను. అది కూడా చెప్తున్నా ప్రతి ఒక్క ఇన్ఛార్జ్ అందరూ కూడా. కాబట్టి దయచేసి అది తెచ్చిస్తే అది ఎంత కమిషన్ గారికి కూడా అభిమానం కాకుండా, అంటే ఏదో ఒక ఇన్ఛార్జ్ చెప్పి కోట్లు పెట్టకుండా ఎంత అవసరమో అంత ఫేస్ ఇంకా ఉంది. సంవత్సరం ఉండేదే ఇంకా దాదాపు ఒక డెవలప్మెంట్కి ఇంకా 3 సంవత్సరాలు ఈజీగా ఉంది. కాబట్టి సంవత్సరం చిన్నగా చేసుకుందాం. కాబట్టి సెంట్రల్ లైటింగ్ కూడా మనం ఆల్రెడీ శాంక్షన్ చేసేసాం. ఆల్రెడీ 70 లక్షలతో సెంట్రల్ లైటింగ్ కూడా టెండర్ అయిపోయింది. ఇది కూడా త్వరలో పనులు కూడా ప్రారంభిస్తానని చెప్పి కూడా మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి దయచేసి ఇన్ఛార్జ్ ఉన్నారు ఇక్కడ, వార్డు ఇన్ఛార్జ్ అందరూ కూడా మీరు కూడా సచివాలయ సిబ్బందితో గౌరవంగా డ్రైనేజీలు మనకు కావాలో ముఖ్యంగా
ఇంటర్నల్ డ్రైనేజ్ మనం ప్రతిరోజు వార్డులో తిరుగుతా చూస్తూ ఉన్నాం. చాలా చోట్ల ఇంటర్నల్ డ్రైనేజ్ ప్రాబ్లం చాలా ఉంది. అంటే అడుగు డ్రైన్లు ఏవైతే ఉన్నాయో ఆ డ్రైన్స్ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. అలానే అవి వెళ్ళి మీడియం డ్రైన్స్ అంటే అడుగు నుంచి 2 అడుగుల లోపల ఇంటర్ కనెక్టివిటీ అవుతాయి. అవి మళ్ళీ 3 అడుగుల డ్రైన్స్ తోటి కనెక్టివిటీ అయ్యి మేజర్ డ్రైన్స్ తోటి కనెక్టివిటీ ఉంటుంది. దీన్ని ప్రయారిటైజ్ చేసుకొని ఇంటర్నల్ డ్రైనేజ్ ప్రాబ్లం లేకుండా వాటర్ ఫ్లో సక్రమంగా అయ్యేటట్టు ఆ డ్రైనేజ్ ప్రపోజ్ చేసుకోమని, ఆ తర్వాత 1 నుంచి 2 అడుగులు, 2 నుంచి 3 అడుగులు, 3 అడుగుల పైన డ్రైన్లు ప్రపోజ్ చేయమని చెప్పని మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి మొన్ననే మన ఇమ్యూనిటీ సెక్రటరీస్కి కాన్ఫరెన్స్ ద్వారా డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఆ ప్రకారం ప్రపోజల్ తయారు చేయాలని. ఇప్పుడు గౌరవ ప్రజాప్రతినిధులు కూడా మన దగ్గరకు వచ్చారు కాబట్టి వారిని అప్రోచ్ అయ్యి వారి ద్వారా ఏదైతే ముఖ్యమైనవి ఉన్నాయి అంటే మన టార్గెట్ మనం 4 కోట్లకి 5 కోట్లకి లేదంటే 6 కోట్లకి సమర్పించిన ఒక స్థాయిలో ఇస్తారు కాబట్టి 2 కోట్లు 2.5 కోట్లు టార్గెట్గా పెట్టుకొని మనం చేసుకుంటాం. మనం డీటెయిల్డ్ ప్రపోజల్ కానీ మనం కానీ తయారు చేసుకున్నట్టయితే ఆ గ్యాప్స్ని మళ్ళీ రాబోయే గ్రాంట్లో మళ్ళీ పదే మనము అక్కడి నుంచి మనం నీటిని తీసుకుని వచ్చి ప్రజలకు ఇవ్వాలన్నా పంపిణీ చేయాలన్నా కూడా అవకాశాలు కల్పించాలంటే దాని నిధులతో సంబంధించి నిధులు మన దగ్గర లేకపోయినప్పుడు కూడా జనరల్ ఫండ్లోనే ఎంతవరకు చేయగలమో అంతవరకు చేయడం జరిగింది. ఈరోజు అన్టైడ్ గ్రాంట్లో కూడా మనం ఈ యొక్క వాటర్ వర్క్స్ సంబంధించి ఇందూరులో హెడ్ క్వార్టర్కి సంబంధించి ఇంచుమించు 44 లక్షల దాకా కూడా గ్రాంట్లు పెట్టి ఈరోజు అవన్నీ కూడా టెండర్లో పోవడం జరిగిందనేది కూడా అందరికీ తెలియజేస్తున్నాం. మన శాసనసభ్యులు గారు ఏది ఆశించారు ఏది ముందుకు తీసుకోవాలనుకున్నారు అదేవిధంగా 2 కోట్ల నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతో డిసెంబర్ తర్వాత గూడూరు పురపాలక సంఘంలో సాయంత్రం పడుకొని నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నాం. మనకి ఈరోజు కండ్ల నుంచి వస్తున్న నీటి సమయం కూడా ఏంటంటే ఆ రోజు మనకి 12 ml నీళ్ళు వస్తుంది. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, నాయకులు కిరణ్ కుమార్, బిల్లు చెంచురామయ్య, శివకుమార్, పులిమి శ్రీనివాసులు, రహీం, ఇజ్రాయిల్, నరసింహులు, రత్నం, భారతి, సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు. పెళ్లకూరు మండలం చాగనం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్టును మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, సూలూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ సందర్శించి అడిక్షన్ సెంటర్ను, లలితమ్మ చిన్నపిల్లల పార్కును ప్రారంభించారు. విద్యావంతులైన పేద పిల్లలకు విద్యా వికాస ఉపకార వేతనాలను పంపిణీ చేశారు. అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్రతి మనిషి తన జీవితంలో సేవా దృక్పథం ఏర్పరచుకుని తన సంపాదనలో ఎంతో కొంత సహాయం చేయాలన్నారు. ప్రభుత్వాలు ఉచిత పథకాలు ఇచ్చేదానికన్నా విద్య, వైద్యం ఉచితంగా అందిస్తే ప్రజలకు దోహదపడుతుందని తెలియపరిచారు. వాళ్ళు స్వతహాగా ఖర్చు పెట్టుకునే వాళ్ళని ఎంతో మంది చూసాం. కానీ సంపాదించిన 10 రూపాయల్లో రూపాయి ప్రజలకు ఖర్చు చేయాలన్న ఆలోచన చాలా తక్కువ మందికి వస్తుంది. అందులో మన పెళ్లకూరు మండలం వాసులైన గౌరీశంకర్ గారికి ఈ ఆలోచన వచ్చి మన సూలూరుపేటలో ఆయన పుట్టిన నేల పెళ్లకూరు మండలంలో ఈ రూరల్ ఏరియాస్ ఎంచుకొని ఇంత సేవ చేస్తున్న ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు. వాడికి పూజా పురస్కార కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం. నేను రోజు నుంచి తిరుపతి పెడుతుంటే అక్కడక్కడ రోడ్డు మార్గంలో 10 చోట్ల సిమెంట్ బంగారు కనిపించాయి. ఎవరు ఏర్పాటు చేశారా ఇవన్నీ చెప్పి అనుకుంటునేవాడిని మామూలుగా. ఎందుకంటే నేను తరచుగా ఈ దారిలోనే పెడుతుంటాను కాబట్టి. మొక్కల పంపిణీ, తాగునీటి సరఫరా, నైపుణ్య శిక్షణ అభివృద్ధి, ఉచిత వైద్య శిబిరాలు, దివ్యాంగులకు ట్రైసైకిల్స్, ఇతర సహకారాలు, ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా ఆనందిస్తుంది విషయం. దాంతోపాటు ఇక్కడ మరణించిన వారికి పేదలకు గౌరవాన్ని ఇస్తూ బాడీ ఫ్రీజర్లు, చివరి యాత్ర కావాల్సిన వాహనాలు ఏర్పాటు చేయడం కూడా నన్ను ఎంతో వాస్తవంగా చెప్పాలంటే ఆకట్టుకుంటున్నాయి. ఈ మిగిలిన సేవలు ఎవరన్నా చేయగలరు. అంత్యేష్టి నేను ఎప్పుడు చెప్తుంటాను మామూలుగా, సంపదను పెంచుకో, దాన్ని ఇతరులతో పంచుకోమని. మొదటి లైన్ కూడా ముఖ్యం. అది కూడా సేవ. సేవ ఏ రూపంలో ఎంత మేరకు చేస్తామని కాదు, సేవ దృక్పథం ప్రతి ఒక్కరికి అలవాటు కావాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, ప్రతి ఊరిలో ఒక బడి,
ఒక గుడి, విద్యాలయం, దేవాలయం, దాంతో పాటు ఒక సేవాలయం కూడా ఉండాలి. ఇది సేవాలయం. ఇది మన వాళ్ళ ఈ కార్యక్రమంలో పాల్గొన్నామే సేవాలయం. ఇలాంటి సేవ ఇవి ప్రభుత్వం చేసే సహాయంతో పాటు స్వచ్ఛందంగా చేసే సేవ కూడా కానీ తోడైతే అది మరింత వేగంగా ముందుకుంటుంది, అందరికీ కూడా చేరుకుంటుంది. ప్రభుత్వాలు కూడా ఇప్పుడు నేను చూస్తున్నాను ఈ మధ్య కాలంలో, ఇక్కడ చూసిన తర్వాత నాకు ఒక మాట చెప్పాల్సి వస్తుంది. ప్రభుత్వాలు కూడా ఉచితంగా ఇచ్చే అలవాటు మానుకోవాలి, పోటాపోటీని పడుతున్నారు. మొదటిసారిగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసి 30 సంవత్సరాలు అయిన సందర్భంగా గూడూరు పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి చిత్రపటానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మరియు టీడీపీ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మరియు టీడీపీ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర నాయకులు కిరణ్ కుమార్ మాట్లాడుతూ సెప్టెంబర్ 1వ తేదీ 1995వ సంవత్సరంలో మొదటిసారిగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారని, 30 సంవత్సరాలు పూర్తయిందని తెలిపారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ఏర్పాటైన పార్టీ టీడీపీ పార్టీ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం రాష్ట్ర అభివృద్ధి కొరకు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవిని అధిష్ఠించి 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారు ముఖ్య అతిథిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి తెలుగుదేశం పార్టీ సభ్యులు, కౌన్సిలర్లు, అదేవిధంగా ఉద్యోగస్తులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో 1978లో శాసనసభ్యులయ్యారు. 1995 సెప్టెంబర్ 1వ తారీఖున మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించి తర్వాత ఆయన 95 నుంచి కంటిన్యూగా 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 2004 నుంచి వేరే పార్టీ అధికారంలో 2009 వరకు, 2009 నుంచి మళ్ళా 2014 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 2024లో మళ్ళా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఈ రోజుకి 30 సంవత్సరాలు పూర్తి చేసి ఇంకా 4 సంవత్సరాలు టర్మ్ ఉందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ నిరంతరం ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే ఏ సిద్ధాంతంతో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు స్థాపించాడు. దాన్ని ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. సూలూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఏపీ ఐఐసి నాయుడుపేట మేనకూరు సెజ్లోని కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. కంపెనీ అభివృద్ధికి తన నుంచి ఎల్లప్పుడూ సహకారం ఉంటుందని, చుట్టుపక్కల గ్రామ పంచాయతీల అభివృద్ధికి సహకరించాలని కోరారు. స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు సమీప గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, మాజీ జడ్పీసీటీ సభ్యులు రామయ్య, పలువురు టీడీపీ నాయకులు, కంపెనీ యాజమాన్యం ప్రతినిధులు పాల్గొన్నారు. మనకు సూలూరుపేట అంటేనే ఎక్కువ సెజ్లు ఉన్నాయి. ప్రతి చోట మనం కంపెనీస్ ని ఒక చోటకి ఆలోచిస్తామంటే వాళ్ళకి ల్యాండ్ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్, మనము గ్రామాల్లో కొంత రెస్ట్రిక్షన్స్, అబ్జెక్షన్స్ ఉంటాయి. కానీ మనం గ్రామాల్లో కూడా అంతా ఏం చెప్తామంటే మీకు కంపెనీస్ వచ్చాక మీకు ఎంతో కొంత సిఎస్ఆర్ ఫండ్ ద్వారా హెల్ప్ ఉంటుంది, ప్లస్ మీకు వర్క్ దొరుకుతుంది, అలాగే అన్ఎంప్లాయ్మెంట్ కూడా పోవడానికి వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇస్తారు, మీ పిల్లలు ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది, మీరు ఏదైనా వర్క్ చేసుకొని మీరు లోకల్ గా స్థిరపడడానికి ఒక అవకాశం ఉంటుందని మనందరినీ కూడా, ఈవెన్ బిర్లా కంపెనీ వచ్చినప్పుడు కూడా చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది. వాళ్ళందరితో కూడా మేము మాట్లాడి కంపెనీస్ వస్తే మనం మన కాన్స్టిట్యున్సీ డెవలప్ అవుతుంది, ప్లస్ మీ అందరూ భవిష్యత్తు బాగుంటుందని మనకు అందరం కూడా చెప్పడం జరిగింది. ఏ ప్రాబ్లం వచ్చినా సరే, ప్రాబ్లం వచ్చినా సరే మేము ముందుండి కంపెనీస్ కి అండగా నిలబడుతూ మేమందరం కూడా, నాయకులందరం కూడా హెల్ప్ చేస్తున్నాం. ముఖ్యంగా నేను సూలూరుపేట నియోజకవర్గానికి ఫస్ట్ టైం ఇట్లా పాలిటిక్స్ లోకి రావడం జరిగింది. వచ్చినప్పటి నుంచి కూడా యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ నేను ఒక డాక్టర్ని. సో నేను కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసం మాత్రమే ఎక్కువగా ఆలోచిస్తున్నాను. ఇప్పుడు మా నాన్నగారు చెప్పినట్టు కార్యకర్తలు మీ అందరికీ తెలుసు, గతంలో 5 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డారు తెలుగుదేశం కార్యకర్తలు కానీ, నాయకులు కానీ. సో వాళ్ళకి ఇప్పుడు హోప్ వచ్చింది, మన చంద్రబాబు నాయుడు గారు గెలిచారు, మన ప్రభుత్వం వచ్చింది, సో కంపెనీలు వాళ్ళు మాకు అవకాశం ఇస్తారు అని మమ్మల్ని చాలా మంది కూడా వచ్చి అడుగుతున్నారు. సో నేను కంపెనీస్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మా కార్యకర్తలకి కొంత. దేవాలయాల కమిటీల్లో అన్ని కులస్తులకు కూటమి ప్రభుత్వం అవకాశం కల్పించడం జరిగిందని, నూతన కమిటీల ఆధ్వర్యంలో దేవాలయాలు మరింత అభివృద్ధి చెందాలని, దీనికి సహకారం ఎప్పుడూ ఉంటుందని,
గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథస్వామి దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు. ఎమ్మెల్యేకి అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించి పూజలు నిర్వహించారు. తదుపరి దేవస్థానం నూతన పాలక మండలి అధ్యక్షులు బత్తిని సుధాకర్ మరియు సభ్యుల చేత దేవాదాయ శాఖ అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన చైర్మన్ మరియు పాలక మండలి సభ్యులు ఎమ్మెల్యేని పట్టణ ప్రముఖులు అభిమానులు ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ పాలక మండలి కమిటీని టీడీపీ అధిష్టానం నిర్ణయించడం జరిగిందని, అన్ని కులాల వారికి అవకాశం కల్పించిందని గుర్తు చేశారు. బత్తిని సుధాకర్ కు పట్టణంలో ఎంతో మంచి పేరు ఉందని, ఆయన ఆధ్వర్యంలో ఈ దేవస్థానం మరింత అభివృద్ధి చెందాలని సూచించారు. పార్టీకి కష్టపడి పనిచేసిన వారందరికీ తప్పక గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. మా సుధాకర్ అన్న ని చైర్మన్ గా ఎంపిక చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మా లోకేష్ బాబు గారికి, మోడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే వాళ్ళు ఎంపిక చేస్తేనే ఇక్కడ ఎంపిక అయింది. ఎమ్మెల్యే చేసే ఎంపిక కాదు, అది గుర్తుపెట్టుకుని అందరికీ చెప్తున్నా. ఇది పై నుంచి ఎన్డీఏ గవర్నమెంట్ ఆమోద ముద్ర వేస్తేనే ఈ పాలక మండలి ప్రమాణ స్వీకారం అవుతుంది. అంతేగాని ఇక్కడ ఎమ్మెల్యేలు ఇంకో రికమెండేషన్తో ఎవరికి పదవులు ఏమి రాలా. జనసేన అంటే పవన్ కళ్యాణ్ గారి రికమెండేషన్, బీజేపీ అంటే మోడీ గారి రికమెండేషన్, మిగతాదైతే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి రికమెండేషన్ తప్ప మా రికమెండేషన్ కాదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. వీళ్ళందరూ కూడా ఈరోజు ఎంపికైనటువంటి కార్యవర్గం అంతా కూడా నిజంగా చాలా బాగా ఆడవాళ్ళైనా కానీ బాగా మాట్లాడారు. ఎంపికైనటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాయి బ్రాహ్మణులకు కూడా ప్రత్యేకమైనటువంటి ప్రతి దేవాలయాల్లో ఒక మెంబర్ని ఇచ్చినటువంటి గవర్నమెంట్ మన గవర్నమెంట్ అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. అలాగే బ్రాహ్మణ్స్ కూడా ఖచ్చితంగా మెంబర్లు చేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడ కూడా మెంబర్లు చేశాం. అలాగే వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి చైర్మన్ పదవి కూడా బ్రాహ్మణులకి ఇచ్చామని చెప్పి కూడా మరొకసారి నేను తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే అన్ని కులాలు, ఎన్డీఏ గవర్నమెంట్ అయితే అన్ని కులాలని ప్రాధాన్యత ఇచ్చే గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం. కొన్ని పార్టీలాగా ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి పార్టీ కాదు ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు అని చెప్పి అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే గతంలో ఈ దేవాలయానికి ఎంతోమంది పెద్దవాళ్ళు చైర్మన్గా ఉన్నారు. అలాగే దేవాలయ ఆస్తులను కూడా వాళ్ళు కాపాడారు. వాళ్ళందరూ కూడా కొంతమంది నాకు తెలిసి కొంతమంది బతుకున్నారు, కొంతమంది చనిపోయారు. కానీ ఇప్పుడు మా సుధాకరానికి కమిటీ సభ్యులకి చెప్పేది ఒకటే, ఇది పెద్ద దేవాలయం. గూడూరులో ఉన్నటువంటి అన్ని దేవాలయాల కన్నా ఇది ఎక్కువ డబ్బులున్న దేవాలయం ఈ దేవాలయం. కానీ చాలా మంది తెలియదు ఇదే డబ్బాయి దేవాలయం ఉంటారు. తీరా ఇప్పుడు మన ఈవో గారు బ్యాంకులో అయితే డిపాజిట్లు ఉన్నాయో చూసిన తర్వాత 4 కోట్ల వరకు డిపాజిట్స్ ఉన్నాయి ఈ యొక్క గుడికి. ఈ గుడి కార్యక్రమానికి 6 కోట్లు, ఓకే ఈవో గారు 6 కోట్లు ఉన్నాయి. ఈ గుడి సంబంధించినటువంటి విషయం చేయాలంటే బయట ఎక్కడే డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు. దేవతాన్ని అభివృద్ధి చేయడానికి నా శక్తిగా మా ఊరు పక్కన ప్రజలు వ్యాపారస్తుల సహకారంతో దీన్ని అభివృద్ధి చేసి డెవలప్మెంట్ చేపించాము. ఇంతకుముందు కోదండరావు దేవస్థానం ఇచ్చారు. దాన్ని సునీల్ కుమార్ ఆధ్వర్యంలోనే దాన్ని అభివృద్ధి చేసి రథము, లోపల గ్రీన్స్ అంతా 20 లక్షలు ఖర్చు పెట్టాము. ప్రతి ఒక్కరూ మన ఆశీర్వదించి దేవుడు సహకరించవలసిందిగా ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన సునీల్ కుమార్ అన్నకి ప్రైమరీ గడ్డకి నమస్కారం. ఈ కార్యక్రమంలో ఈవో శశాంక్, కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, బిల్లు చెంచురామయ్య, రహీం, మస్తాన్ నాయుడు, సోమిశెట్టి చెంచురామయ్య, రవీందర్ రెడ్డి, ముమ్మడి వెంకటేశ్వర్లు, శివకుమార్, ఇంద్రవర్ధన్, చంద్రనీల్, శ్రీనివాసులు, మట్టన్ శ్రావణి, భారతి తదితరులు పాల్గొన్నారు. దేశం గర్వించదగ్గ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని సూలూరుపేట శాసనసభ్యులు నెలవల విజయశ్రీ, టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యంలు పేర్కొన్నారు. నారా చంద్రబాబు నాయుడు మొదటిసారి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నాయుడుపేట టీడీపీ కార్యాలయం వద్ద పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ కూటమి నాయకులు పాల్గొన్నారు. స్కూళ్ల నిర్మాణం చేపట్టాలన్నా, అంగన్వాడీలు చేపట్టాలన్నా, చిన్న రోడ్లు వేసుకోవాలంటే ఎన్ఆర్ఐల సహాయ సహకారాలు తీసుకుని జన్మభూమిలో వారిని కూడా భాగస్వామ్యం చేశారు. మరి అంతేకాదు ఈ రాష్ట్రంలో అనేక ప్రాజెక్టుల్ని నిర్మాణం చేపట్టారు. ఈ రోజు
తెలుగంగా కాలువలో తెలుగంగా ఆలోచన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి వచ్చిన ఈ రోజు సమానంగా ఇచ్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి అలాంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన దక్షత మరి అందరూ కూడా చూశారు. ఒక విజన్ ఉండే నాయకుడైన ఏదైనా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఆ ప్రణాళికని అమలు పరిచే విధంగా ఆయన పావులు కలుపుతా ఉంటాడు. మరి ఈ రోజు రాష్ట్రంలో ఆదరణ పథకం అయితేమి, ఇంకా మరి ఉచిత కరెంట్ విషయం అయితేమి అన్ని కూడా ఆయన తీసుకొచ్చిన విషయమే. వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 95లో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ప్రజల వద్దకే పాలన అని ఒక బస్సు వేసుకొని ప్రజల దగ్గరికే వెళ్లి ప్రజలతో మాట్లాడుతూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఆ రోజు పాలన సాగించారు. అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఆయన ముఖ్యమంత్రిగా 4వ సారి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఇప్పుడు కూడా ఆయన 95లో ఎంత ఉత్సాహం చూపించారో ఇప్పుడు కూడా ఇంత వయసులో కూడా ఆయన యాక్టివ్ గా పనిచేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజల్లోకి తీసుకెళ్లి ఆయనకు మన అందరం కూడా సపోర్ట్ గా నిలబడితే ఇంకా ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఇంకా కూడా ఆయన కష్టపడతారు. ఆయనకి దేవుడు ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంకా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసే శక్తిని ఆయనకి ప్రసాదించమని దేవుణ్ణి కోరుకుంటూ, అలాగే మన నాయకులు అందరూ కూడా తెలుగుదేశం నాయకులు గర్వపడే విధంగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. ఆయన చేసిన పనిని చెప్పే బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి నాయకులందరూ కూడా ఆయన ఎంత పని చేస్తున్నాడో అంతకంటే తక్కువైనా కూడా మనం కూడా పనిచేస్తూ ఆయన నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మనుబోలు బైపాస్ కూడలి వద్ద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతిని వైసీపీ మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. మనుబోలు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు రొట్టెలు పండ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వజ్రమ్మ, దాసరి భాస్కర్ గౌడ్, ముంగర రవీంద్రారెడ్డి, కుడుమల వెంకటరమణ గౌడ్, కోసూరు కోటేశ్వర్ గౌడ్, దువ్వూరు సుధాకర్ రెడ్డి, తుపాకుల గిరి, శివరాం, గురువిందపూడి మస్తాన్, అంకయ్య, వేణుగోపాల్ యాదవ్, నవకోటి తదితరులు పాల్గొన్నారు. మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మేమందరం ఇక్కడ మా కాకాని గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని వర్ధంతి కార్యక్రమాన్ని ఇక్కడ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసి ఆయనకి నివాళులు అర్పించి తర్వాత ఈరోజు అక్కడ హాస్పిటల్లో అక్కడ ఉన్నటువంటి బెడ్ మీద ఉన్నటువంటి పేషెంట్లకి వృద్ధులకి కొంత పండ్లు వాళ్ళకి పంచి ఈరోజు ఆ కార్యక్రమాన్ని మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరి మధ్యలో, మీడియా మిత్రుల మధ్యలో జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఎంత మనము చెప్పినా సరే ఈ ఆంధ్ర రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది పరిపాలన చేస్తున్నా ముఖ్యమంత్రిగా స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారికే ఒక ముఖ్యమంత్రికి ఒక సంక్షేమం అనే అర్థం తెలిసి ఏదైతే ప్రజలకు ఇచ్చిన ప్రతి సంక్షేమంలో చెప్పిన మాటకు కట్టుబడి ఈరోజు మొదట ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రంలో నిలిచిపోయిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్పుకోక తప్పదు. ఎందుకంటే ఏదైతే ఇచ్చాడో వృద్ధులకు కావచ్చు, వితంతువులకు కావచ్చు, చెప్పిన మాట ప్రకారం ఇమీడియట్గా దానికి అమల్లోకి వచ్చేదానికి దాన్ని ఇమీడియట్గా పెన్షన్ మంజూరు చేయడం కానీ ఆ కార్యక్రమాలన్నీ ఆనాడు జరిగింది ఈరోజు అందరూ కూడా స్మరించుకుంటున్నారు. ఎందుకంటే ఆయన వర్ధంతి సందర్భంగా ఆ రోజు పరిపాలన ఏ రకంగా ఉందంటే ప్రజల సంక్షేమం మీద దృష్టి పెట్టాడు. సంతకం పెట్టడం, ఆరోగ్యం నుంచి ఆరోగ్యశ్రీ పెట్టడం, పిల్లలు చదువుకుంటే దేశం అభివృద్ధి చెందుతుందని ఆ రోజు ఫీజు రీయింబర్స్ పెట్టడం, అంటే కార్యక్రమం చిరస్థాయిగా నిలిచిన ముఖ్యమంత్రి మన దేశంలో రాష్ట్రంలో ఉన్నారంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వర్యుడు. కానీ ఆయన ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలు 108 ఈరోజు 108ని ఎక్కడ చూసినా కూడా రాజశేఖర రెడ్డి ఆ 108లో కనపడతాడు. అదేవిధంగా మనం ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఆరోగ్యశ్రీ కార్డు చూసిన వెంటనే ఆరోగ్యశ్రీ కార్డు సంబంధించినటువంటి చదివి చూపించాడు. ఆయన ఒక అడుగు వేస్తే ఈయన ఒక్కొక్క అడుగు ముందుకేసి అభివృద్ధి కార్యక్రమాలను అందించాడు. అటువంటి మహానేత మన దివంగత రాజశేఖర రెడ్డి గారి తనయుడు కావడం మనకు ఎంతో అదృష్టము. ఆయన సారథ్యంలో ఈ రాష్ట్రము సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని, తిరిగి రాబోయే 2029 నాటికి ముఖ్యమంత్రి అవుతాడని డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం పనిచేస్తామని, అదేవిధంగా మన
కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మన జిల్లా నాయకులు మా మంత్రివర్యులు అయినటువంటి ఆయన సమక్షంలో ఆయన 2009 సెప్టెంబర్ 2వ తేదీన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించారు. సరిగ్గా 16 సంవత్సరాలు ఆయన మరణించాడు అన్నటువంటి వార్త అయితే ఉంది, కానీ ఆయన మరణం భగవంతుడు సృష్టిలో ఏ విధంగా ఉంటాడో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా అదే విధంగా ఉంటుందండి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో కానీ మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గానికి ఒక మాట చెప్పడం జరిగింది. ఇది నా రాష్ట్రం, ఈ రాష్ట్రంలో పరిపాలన నాది, నేను చెప్పినట్టుగా జరుగుతుంది, మీరు చూస్తూ ఉండాలని శాసించినటువంటి మొట్టమొదటి వైఎస్ రాజశేఖర రెడ్డి. ఫీజు రీఎంబర్స్మెంట్ ఈరోజు ఏ గ్రామంలో ఇచ్చుకున్నా, ఏ కుటుంబం ఇచ్చుకున్నా మేము చల్లంగా ఉన్నాము అంటే మహానుభావుడు చెప్తున్న ముఖ్యమంత్రి కూడా ఉన్నాడు అంటే భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. పాదయాత్రలో సంక్షేమ ఫలాల్లో పేదలు గుండె తట్టి పైకి లేపి అడిగిన ప్రతి గుండె చప్పుడులో తను భాగస్వామి. ఈ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ ఫలాలు అందించిన మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి. అయితే ఎన్నో కుట్రల ఫలితంగా ఇవాళ ఆయన బిడ్డని డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సామాజిక ఆరోగ్య కేంద్రం నందు పేషెంట్లకి బెడ్షీట్లు మరియు బ్రెడ్లను పంపిణీ చేశారు. వెంకటాచలంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, శాసన మండలి సభ్యులు పిడుగు హరిప్రసాద్ ఆదేశాల మేరకు పేషెంట్లకు బెడ్షీట్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సురేష్ నాయుడు మాట్లాడుతూ జన సైనికులు ప్రజల సమస్యలు పరిష్కరించడమే కాకుండా సేవాభావంతో ప్రజలకు చేరువగా పవన్ కళ్యాణ్ ఇచ్చిన సూచనలు పాటిస్తూ ఎంతో క్రమశిక్షణగా నడుచుకుంటున్నారని, అందులో భాగంగా ఏదైతే పుట్టినరోజు వేడుకలు అంటే కేకులు కట్ చేయడం, టపాసులు కాల్చడం ఆపేసి ప్రజలకు ఇబ్బంది పెట్టే విధంగా కాకుండా ప్రజలకు చేరువగా ఉండే విధంగా, ప్రజలకు ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమాలను చేయడంతో జనసేన పార్టీ ఎప్పుడు ముందుంటుందని తెలియజేశారు. మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఏదైతే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారి పిలుపు మేరకు సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలంలో సిహెచ్సి హాస్పిటల్ నందు పేషెంట్లకు ఉన్న వాళ్ళందరికీ కూడా బెడ్షీట్, బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది. జనసేన పార్టీ అంటే మా అధినేత ఇచ్చేటువంటి సూచనలు, సలహాల మేరకు అటు రాజకీయంగా ప్రజా సమస్యలను పరిష్కరించడంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అడుగులు ముందుకు వేస్తాం. జనసేన పార్టీ అంటే ఒక క్రమశిక్షణ, జన సైనికులు అంటే ఒక సేవాభావంతో గ్రామాలలో ప్రజలకు ఏ ఇబ్బంది ఉన్నా, ఎప్పుడు ఎక్కడ ఏ సమస్య ఉందన్నా ఒక అడుగు ముందుకు వేసేది జన సైన్యం, జనసేన సైనికులు. వాళ్ళందరి ఆదరాభిమానాలతో ఈరోజు దేశంలోనే ఒక చరిత్ర సృష్టించే విధంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక దశాబ్ద కాలం పాటు అనేక పోరాటాలు చేసి, అనేక అవమానాలు పడి నిలబడి ఆయన యొక్క ఆశయ సాధనలో మేమందరం నిలబడ్డాం. కాబట్టి ఈరోజు గ్రామాలలో మాకంటూ ఒక గౌరవాన్ని ప్రజలు కూడా ఇస్తున్నారంటే నిజంగా మేమంతా చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తూ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, అదేవిధంగా రాబోయే రోజుల్లో దేశంలోనే ఒక గొప్ప స్థాయిలో ఆయన ఉంటాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదైతే జనసేన పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తున్నటువంటి వీర మహిళలు కావచ్చు, జన సైనికులు కావచ్చు, జనసేన నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో 117 పంచాయతీల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలలో భాగంగా రక్తదాన శిబిరాలు కావచ్చు, అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కల పంపిణీ కార్యక్రమం కావచ్చు, అనేక కార్యక్రమాలని మా స్వచ్ఛందంగా మాకు తోచిన విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఇదే ఉత్సాహంతో ఇంకా ముందుకు వెళ్ళి సర్వేపల్లి నియోజకవర్గం అంటే ఒక చరిత్ర. ఎందుకంటే మొదట ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పూర్వీకులు సర్వేపల్లిలో ఉన్నారు కాబట్టి వారి యొక్క వదిలిన శ్వాసని మేమందరం పీల్చుకున్నాం. కాబట్టి వారి ఆశయ సాధనలో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే సూచనల సలహాల మేరకు మేము ఇంకా బలంగా ముందు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల నాయకులు సందూరు సాయిశ్వేత, శ్రీహరి, సుబ్రహ్మణ్యం, మైలేరియా విష్ణు, చల్లా చెంచయ్య, ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు రహీం, చిన్న, కోలంగారి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మనుబోలు చెల్లోపల్లి రైల్వే గేట్ సమీపాన వెలసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామివారికి రుద్రాభిషేకం, వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన బాలగణేశునికి విశేష పూజలు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ఉభయదాతలుగా గంధర్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కొండాలు ఏలేటోడా అట్టపొట్టు శంకరుడా జోలె పట్టుకొని తిరిగేటోడా జగాలను గాస జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండ పిండ బ్రహ్మాండాలు నిండినోడా నాగభరణుడా నంది వాహనుడా కేదారి నాథుడా కాశీ విశ్వేశ్వరుడా భీమ శంకర ఓంకారేశ్వర శ్రీకాళేశ్వర మహారాజ రాజేశ్వర కొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా జోలె పట్టుకొని తిరిగేటోడా జగాలను గాస జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండ పిండ బ్రహ్మాండాలు నిండినోడా. మనుబోలు పిడూరు రోడ్లోని వినాయక మండపం వద్ద అర్చకులు శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉభయదాతలుగా గీతా మెడికల్ అధినేత కామిశెట్టి గీత, వారి కుమారులైన కామిశెట్టి భార్గవ్, చెంచు చరణ్, తేజులు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. दुर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर उदिशेंदुराची कंठी झळके माळ मुक्ता फळाची जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती हो श्री मंगल मूर्ती दर्शन मात्रे मन कामना पूर्ती जय देव हो गजानन हो सर्वतमन बापा तेरे नाम दिल मैंने है किया बापा हर पल में मैंने तुझे है जिया बापा मेरा साथ जो तूने है दिया बापा तेरी करुणा में जग जी लिया వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వార్డుల్లో డ్రైనేజీ సమస్యలపై ప్రతిపాదనలు వార్డు ఇన్ఛార్జీలు అందజేయాలి. గూడూరు పట్టణంలో డ్రైనేజీ సమస్యలపై మున్సిపల్ మరియు సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించి మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ప్రభుత్వాలు పేదలకు ఉచిత విద్యా వైద్యం అందించాలి. పెళ్లకూరులో జరిగిన పలు సేవా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీతో కలిసి ప్రారంభోత్సవాలు నిర్వహించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. అహర్నిశలు పేద ప్రజల అభివృద్ధికి పాటుపడే ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రమే. సీఎం చంద్రబాబు నాయుడు మొదటిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. నూతన పాలక మండలి ఆధ్వర్యంలో దేవాలయాలు మరింత అభివృద్ధి చెందాలి. గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.